వేడి వేడి అన్నంలో మామిడికాయ చారు, గుత్తి వంకాయ వేపుడు వేసుకొని తింటుంటే అద్భుత అనాల్సిందే. ఇంత బాగుంటుంది ఆ కాంబినేషన్. ఈజీగా చూపిస్తాను, పూర్తిగా వీడియో చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి కొంతమందికి షేర్ చేయండి. చేస్తారనుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఒక్క మామిడికాయ తీసుకున్నాను. మామిడికాయని ఉడకబెట్టుకోవాలి. మామిడికాయని ఉడకబెట్టి చల్లార్చుకోవాలి. ఫ్యాన్ కింద పెడితే 5 నిమిషాల్లో చల్లారిపోతుంది. అది తర్వాత కొంచెం మనం వాటర్ అనేది మామిడికాయని చక్కగా ఒలిచేసుకోవాలి. ఒలిచేసుకొని మొత్తం ఆ నీళ్ళల్లో కొంచెం వేడి తగిలిన చల్లనీళ్ళు అనేది తీసుకుంటాం కాబట్టి మనము వేడి తగలకుండా మొత్తం ఒలిచేసుకొని మనం మామిడికాయ రసం పిండుతాం చూసారా, ఆ విధంగా వచ్చేస్తుంది. ఉడికిపోతుంది కదండి, పచ్చి మామిడికాయ అయినా సరే రసం మామిడికాయ లాగా చక్కగా రసం అనేది వచ్చేస్తుంది. గుజ్జు మొత్తం తీసేసుకోవాలి ఆ నీళ్ళల్లోనే. మనకి మామిడికాయ ఈ రసం దాంట్లో చింతపండు అనేది వేయము. మామిడికాయే మనకి పులుపు. ఆ పులుపుతోనే మనం రసం అనేది తయారు చేసుకుంటాము. ఈ సీజన్లో మనకి మామిడికాయతో అలా తయారు చేసుకోవటం కూడా చాలా మంచిదండి. వేడిని అది తగ్గిస్తుందని చెప్తారు. పచ్చి మామిడికాయతో తయారు చేసుకుంటే. ఒకసారి తయారు చేసుకొని చూడండి, ఎలా ఉందనేది కామెంట్ చేయండి. తొక్కల్లో కూడా రసం ఏమన్నా ఉందా అని తీసేస్తున్నాను. మొత్తం అనేది రసం మొత్తం ఆ విధంగా మనం పిండేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు స్టవ్ దగ్గర ఒక బాణలి పెట్టేసుకొని తాలింపు మనం వేసుకోవాలి. ముందు కొంచెం నూనె అయితే వేస్తున్నాను. మనకి తాలింపే మనకి మంచి సువాసన ఇస్తుందండి చారుకి. మంచి సువాసనతో మనకి చారు గుమగుమలాడేటట్టు ఉంటుంది. తాలింపులో 4 మెంతులు వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర కూడా మంచి సువాసన వస్తుంది. ఈ ఉల్లిపాయ, మీడియం సైజు ఉల్లిపాయ పొడుగ్గా తరిగి పెట్టుకోవాలి పక్కన. ఆ ఉల్లిపాయలు ఈ తాలింపులో వేసేయాలి. ఒక్క ఉల్లిపాయ సరిపోతుందండి. సిమ్లో పెట్టుకొని కరివేపాకు కూడా కడిగి పక్కన పెట్టుకొని, ఇది కొంచెం వేగుతున్నాయి అనగా కరివేపాకు కూడా మనం వేసేసుకోవాలి. కొంచెం వేగుతుంది అన్నట్టుగా ఉల్లిపాయలు వేయించుకోవాలి. దీంట్లో రసం పౌడర్ లాగా తయారు చేసి పక్కన పెట్టుకోవాలి. నేను రసం పౌడర్ అయితే చూపించలేదు. అదేంటంటే ధనియాలు, మిరియాలు, కందిపప్పు, శనగపప్పు, ఆ 3, 4 మొత్తము మిక్సీ వేసుకొని పక్కన, వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేస్తాం మేము. అప్పటికప్పుడు నూరుతాం కాబట్టి చాలా బాగుంటుంది. ఉప్పు వేసుకోవాలి. దీనికి కరివేపాకు వేసుకున్నాం కదా, ఉప్పు, కారం దానికి తగ్గట్టు వేసేసుకోవాలి. చారుకి తాలింపులోనే వేసేసుకోవాలి. తర్వాత మనం రసం వేసిన తర్వాత వేసుకోనవసరం లేదు. నేను ఇప్పుడు రసం పౌడర్ చెప్పాను కదండి, అది ఆ రసం పౌడరు. వెల్లుల్లిపాయలతో సహా నూరేస్తాము. 3 మనకి ఉల్లిపాయలు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఒక చిటికెడు పసుపు వేసుకొని కూడా కలుపుకోవాలి. తర్వాత ఈ కొంచెం వేగనిచ్చి ఆ మసాలా అంతా ఉల్లిపాయలకంతా బాగా పట్టించేటట్టు చేసి, ఇప్పుడు మామిడికాయ పిండి రసం పెట్టుకున్నాం కదండి మనం, ఆ పిండిన రసం దాంట్లో వేసేసుకోవాలి. కన్సిస్టెన్సీ మన ఇష్టము. మనకి పలచగా కావాలంటే పలచగా ఉంచుకోవచ్చు, లేదు అంటే దాంతోనే చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు దానికి తగ్గట్టు నేనైతే నీళ్లు పోసుకున్నాను. దీంట్లో ఇంకా మనం ఏం వేయనవసరం లేదు. చక్కగా ఒక బెల్లం అయితే వేయాలి. పులుపుకి బెల్లము అనేది మనకి విరుగుడండి. పులుపు లేకుండా మనకి కమ్మతనం రావడానికి కొంచెం బెల్లం వేసుకుంటారు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. కావాలన్న వాళ్ళు వేసుకోండి. నేనైతే వీడియోలో చూపించలేదు, వేసుకున్నాము. చక్కగా కాగిపోయింది కదండి. మామిడికాయ చారు అయితే రెడీ అయిపోయింది. మా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి ఖచ్చితంగా. మేము వంకాయ వేపుడు ఎలా చేసుకుంటాం అనేది వీడియోలో చూపిస్తాను. సింపుల్గా చూపిస్తాను చూడండి. నేనైతే గుప్పెడు వేరుశనగ గింజలు వేయించుకోవాలి. ఇది స్టవ్ మీడియం హైలో పెట్టుకొని మనము అన్నీ వేసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా దగ్గరుండి వేయించుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు, వేరుశనగ గింజలు, నువ్వులు
నువ్వులు అయితే ఖచ్చితంగా వేసుకోవాలి, మిస్ చేసుకోకూడదు. నువ్వులు చాలా బాగుంటుంది వంకాయకి కాంబినేషన్. ఇలా ఒకసారి తయారు చేసుకొని చూడండి. ఇది కూర పొడి అంటారు దీన్ని. కూర పొడి మనం చాలా కూరల్లో వేసుకోవచ్చు ఈ కూర పొడి. ఆహ్, బాగా అప్పటికప్పుడన్నా తయారు చేసుకోవచ్చు. ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి చాలా కూరల్లో వేసుకోవడానికి బావుంటుంది. బీరకాయ కూరల్లో కూడా వేస్తారండి. ఇంకా మనకి నచ్చిన కూరల్లో వేసుకోవచ్చు దీన్ని. ఈ కూర పొడిని మనం మొత్తం అలా వేసి చల్లారనివ్వాలి. అలా వేయించిన తర్వాత చల్లారనిచ్చి మాత్రమే మిక్సీ వేసుకోవాలి. మిక్సీ వేసు దాంట్లోనే మనము దీంట్లోనే కారం కూడా వేసేసుకోవాలి. కొంతమంది ఎండుమిరపకాయలు వేసుకుంటారు. నేనైతే పొడి కారం వేశాను. మేము ఎండుమిరపకాయలతోనే కారం పట్టిస్తాము. చక్కగా ఆ కారం వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత అదే బాణెట్లో కొంచెం నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని మళ్ళీ తాలింపు గింజలనేవి వేసుకోవాలి. మినపప్పు, ఆవాలు, శనగపప్పు అవి తాలింపు గింజలు వేసుకోవాలండి. తాలింపు గింజలు వేగిన తర్వాత కొంచెం ఉల్లిపాయ మీడియం, ఒక పెద్ద ఉల్లిపాయ అనుకోండి. మీడియం సైజ్‌వి అయితే 2 ఉల్లిపాయలు, పెద్ద ఉల్లిపాయ అయితే ఒక్క ఉల్లిపాయ. ఉల్లిపాయ కట్ చేసేసుకొని వేసేసుకోవాలి. ఉల్లిపాయ కొంచెం దోరగా వేగాలి. మనకి ఇది మీడియం హైలో పెట్టుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలన్నీ వేగిన తర్వాత చక్కగా ఆ విధంగా కొంచెం కచ్చాపచ్చాగా వేగితే సరిపోతుంది. తర్వాత మనకి ఇప్పుడు వంకాయలు వేస్తున్నాం కదా! వంకాయలతో పాటు కూడా ఉల్లిపాయలు కూడా వేగుతాయి కదా! అందుకని మనం దోరగా కొంచెం వేయించుకుంటే సరిపోతుంది. వంకాయలు వేసాం కదండీ! వంకాయలకి తగ్గట్టు ఉప్పు, పసుపు వేసేసుకొని మనము మగ్గపెట్టేసేసుకోవాలి దీన్ని. వంకాయలు ఒక దోరగా మగ్గాలి. మగ్గితేనే మనకి వంకాయలు వేయంగానే ఉప్పు అయితే ఖచ్చితంగా పడాలి. ఉప్పు, పసుపు పడితే కండ్రక్కకుండా ఉంటాయండి. ఇప్పుడు మగ్గపెట్టేసుకోవాలి. మగ్గపెట్టడం అంటే మనకి మూత పెట్టి ఉడికించుకోవటం అనమాట. మీడియం హైలో పెట్టుకొని మనము మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు. టైం అంటే ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. ఆ విధంగా కొంచెం మగ్గి ఉంటాయి వంకాయలు. మనము మట్ల కాడతో చూసుకుంటే మగ్గి కనిపిస్తాయి. మెత్తగా అయినట్టు కనిపిస్తాయి. కళ్ళకే తెలిసిపోతుంది. కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అలా మనం మట్ల కాడతో చూసుకుంటే గరిటెతో చక్కగా మగ్గినట్టు కనిపిస్తాయి. మగ్గిన తర్వాత మనం కూరపొడి తయారు చేసి పెట్టుకున్నాం కదా! ఆ కూరపొడి అంతా దాంట్లో వేసేసుకోవాలి. కూరపొడి వేసిన తర్వాత కొంచెం మొత్తం మనం వేసిన కొంచెం నూనె లాగేస్తూ ఉంటుంది. ఆ కూరపొడి వేసింది అంతా వేగాలి కదా! మనము వేగటానికి కొంచెం నూనె అవసరం అవుతుంది. నూనె మనం చూసుకొని వేసుకోవాలి. కూరపొడి వల్ల మనకి పప్పు దినుసులు కదండీ! నూనె అంతా లాగేస్తూ ఉంటుంది. కొంచెం కొంచెం లైట్‌గా నూనె వేసుకుంటూ వేపుకోవాలి. వేపుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలా ఆ మాత్రంగా వేపుకోకపోతే అసలు అదొక రుచిగా ఉంటుంది. మనం నూనె వేసుకొని వేపుకుంటేనే కూర అంతా టేస్టీగా ఉంటుంది. కొంచెం 5 నిమిషాల పాటు అలా నూనె వేసుకుంటూ కొంచెం కొంచెం నూనె వేసుకుంటూ 2 సార్లు వేపుకోవాలి. మనకి వంకాయ వేపుడు, మసాలా వంకాయ వేపుడు రెడీ అయిపోయింది. కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. వేడి వేడి అన్నంలో మామిడికాయ చారు వేసుకొని ఈ గుత్తొంకాయ వేపుడు వేసుకొని తినండి. ఒక్కసారి మా టేస్ట్‌లో చాలా బాగుంటుంది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుకు. నా ఛానల్లో ఇలాంటి వీడియోలు చాలా ఉన్నాయండి. ఒక్కసారి చెక్ చేయండి. మీకు నచ్చితేనే చూడండి. చాలా బాగుంటాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క వెరైటీలో ఉంటాయి. ఒక్కొక్క చేతికి ఒక్కొక్క వాటం ఉంటుంది కదండీ! ఆ విధంగా మేము తయారు చేసుకునే వంటలు ఇది మోస్తరుగా ఉంటాయి. మీరు అందరికీ నచ్చుతాయి. ఒకసారి చూడండి. చూసి మా ఛానల్‌కి నచ్చితే లైక్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటూ మరొక వీడియోతో మీ ముందుకు.